బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే, కేంద్రంలో ఇక సంకీర్ణమే. మా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడట కేసీఆర్. వామ్మో, కాదు, అధికారంలో ఉండి 9 సీట్లు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి కాలేని నామా నాగేశ్వరరావు అధికారం పోయి బిడ్డ జైలుకు పోయి రేపొద్దున ఏమవుతుందో తెలియక పార్టీ మొత్తం సర్వనాశనమై ఒక సీటు కూడా గెలుస్తుందా గెలవదా అన్న సందర్భంలో నామా నాగేశ్వరరావు మంత్రి అవుతాడట. మంత్రి ఎట్లయితాడా? ఎంపీ గాంధీ. నామా నాగేశ్వరరావు గెలవడానికి అవకాశాలు ఏమున్నాయి? జీరో. ఖమ్మంలో బీఆర్ఎస్ గెలవడానికి అవకాశాలు జీరో. ఈయన కాలికి బలపం కట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నాడు, కానీ అసలు ఈయనకు అవకాశం ఎక్కడిది? ఎందుకు తిరుగుతున్నాడు? మొత్తం పార్టీ నాశనం అయిపోతుంది కాబట్టి. కొడుకు కూతురు కలిసి పార్టీని దివాలా తీసిరు, మొత్తం అధాపాతాలానికి తొక్కేసిరు కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళిండు. లేకపోతే బయటికి వెళ్ళేటోడా? ఇదే బీఆర్ఎస్ పార్టీ అదే బలంగా ఉంటే, పవర్లో ఉండుంటే ఈయన అసలు బయటికి వచ్చేటోడా? ఒక్కసారి ఆలోచించండి. నమస్తే తెలంగాణ పేపర్ చూడండి, మీరు పరిశాన్ అవుతారు. ఇగో బజ్జీలు పేపర్ ప్లేట్లో పెట్టి బజ్జీలు ఆలకిళ్ళకి పంచుతా ఉన్నాడు. ఎంత కష్టం వచ్చే సార్కు. ప్రశాంతంగా అదే బజ్జీలు పక్కన ఇది కూడా గ్లాస్ ఉంది, కానీ ఇలా ఛాయ్ ఉంది. అదే బజ్జీలు, అదే పేపర్ ప్లేట్, అదే ప్లేటు, అదే టేబుల్ మీద ఎంత ప్రశాంతంగా ఫామ్ హౌస్లో ఉన్న మనిషి ఒంటరిగా పక్కన లీడర్లు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని మంచిగా సేవిస్తున్న మనిషి రోడ్డు మీదకి వచ్చి ఓ బజ్జీల కొట్టులో కూర్చొని బండి దగ్గర కూర్చొని బజ్జీలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. జనం ఆ పరిస్థితిని కల్పిస్తారు. ప్రజలకి దూరంగా వెళ్ళినప్పుడు, అహంకారానికి పోయినప్పుడు, బ్రెయిన్ తలకాయలో ఉండాల్సిన మెదడు మోకాళ్ళలోకి జారినప్పుడు ఇగో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ప్రజల వ్యతలు విన్న గులాబీ అధినేత అట. మరి ఇదే వ్యతలు అధికారంలో ఉన్నప్పుడు విని ఉంటే, ఇదే వ్యతలు విని ఆ సమస్యలు పరిష్కరించి ఉంటే నీకు ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేదా? ఈ సిచ్యువేషన్ అసలు ఎవరు పట్టించుకుంటూనే లేరు. నేను నిజామాబాద్లో బాల్కొండ ఏరియాకు పోయినా, ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి నియోజకవర్గం, అది నిన్ననే పోయినా. అక్కడ మొన్న ఎమ్మెల్యే గెలిచింది కూడా బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి. మరి ఏమయ్యా గెలుస్తాడా ఈసారి? ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా లేదు గెలవడానికి అవకాశం లేదు అని అంటున్నారు. అంటే అక్కడ బీఆర్ఎస్ కోటేస్తారంటే అసలు వేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ మొన్న గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ప్రజలు కానీ ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ బీఆర్ఎస్ కోటేయడానికి రెడీగా లేరు. వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తారా బీజేపీ వైపు వెళ్తారా అన్నది చూడాలంతే. ఈయన కాలికి బలపం కట్టుకొని తిరిగిన అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ ఈ టూర్ వల్ల కొంత జరిగే అవకాశం ఏముంది అని అంటే, ఆయన పార్టీ క్యాడర్ ఓట్లు కనుక ఆయన నిలుపుకోగలిగితే, ఒక 20-22% ఓట్ షేర్ కనుక ఏమైనా రాగలిగితే, అమ్మయ్య చూసిరా మాకు కూడా 20% ఓట్లు వచ్చినాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయనకు పడే క్రమంలో ఆయన ఓట్లు ఆయనకు పడడం వల్ల కాంగ్రెస్ బీజేపీల గెలుపు ఓటముల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన వల్ల కాంగ్రెస్ గెలిచే దగ్గర బీజేపీ గెలవచ్చు, బీజేపీ గెలిచే దగ్గర కాంగ్రెస్ గెలవచ్చు. అంతకు మించి ఈయన గెలవడానికి అవకాశం అయితే లేదు. వెరీ క్లియర్. అసలు ఎట్లయితే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవకాశం ఉందా? ఎవడన్నా నమ్ముతారా దీన్ని? మేం 12 ఎంపీ సీట్లు గెలుస్తామట. ఎట్ట గెలుస్తావు 12 ఎంపీ సీట్లు? జర లెక్క చెప్పు. 12 ఎంపీ సీట్లు ఉమ్మడి అసలు 5 ఎంపీ సీట్లు గెలుస్తా అని చెప్పి నువ్వు సవాల్ చేయి. 5 ఎంపీ సీట్లు ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ఒక 3 గెలిచే అవకాశం ఉందా? ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లే పేదలకు పట్టెడన్నం దొరికింది. అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మం కాల్వొడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ రోడ్ షో. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకి నువ్వు ఇచ్చిన హామీలకి పెద్ద తేడా ఏముంది? వాళ్ళు 4,000 అంటే 4,016 అంటివి, 5,000 అంటే 6,000 అంటివి. ఏది వేలంపాట లెక్కనే నడిచే? నువ్వు ఇచ్చిన తక్కువ హామీలు ఏమున్నాయి? నువ్వు వాళ్ళ దొంగ హామీలు, వాళ్ళ అబద్ధాలతో వాళ్ళు అధికారంలోకి వచ్చారని అంటే, మరి 2014-2018 మేనిఫెస్టో ఒకసారి చదువు. ఆ మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినవా? నీకు ఖమ్మం ఎక్కడదా? వేరే నియోజకవర్గానికి పోయి అడిగినా ఒక అర్థం ఉన్నది. ఖమ్మం పోయి కేంద్ర మంత్రి అయితే నామా నాగేశ్వరరావు, నువ్వు నామా నాగేశ్వరరావుని కేంద్ర మంత్రిని చేస్తావు. నీ వినోద్ రావుని వదిలేసి ఇంకోని వదిలేసి అవకాశం వస్తే చెప్తున్నాను నేను, వాళ్ళని వదిలేసి నీ కుటుంబాన్ని నీ కులాన్ని వదిలేసి నువ్వు వేరే వాళ్ళని చేస్తావు.